ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజున మనం 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్క నీళ్ళలో మళ్ళెంతగానో ప్రేమించి కాపాడి నడిపించి ఉన్నాడు. సో మరి ఈ రోజున మనము నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాజుల చేతులైన నరుల చేతులైన రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనుడి. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఈ రోజున దేవుని మీద ఆశ పెట్టుకుంటూ దేవుడు చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. దేవునికి స్తోత్ర గానము చేయుట, దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇజ్రాయిలును బాగు చేయువాడు. సో గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మరి గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, మన యొక్క బాధల్లో తోడుగా ఉండేవాడు, దీనులను లేవనెత్తువాడు, ఆకాశ మేఘములతో ఆయన కప్పుకున్నవాడు, పశువులను అరచుచుండి పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు, తన యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కాచుకొని వారి యందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడు, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో నీ గుమ్మముల గడియలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారం ప్రవేశించకుండా ఆయన అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ అనారోగ్యము, ఏ ఆందోళన, ఏ ఆర్థిక సమస్యలు, ఏ కుటుంబ సమస్యలు రాకుండా నీ గుమ్మపు గడియలను ఆయన భద్రము చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండము నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు చేసిన ఉపకారాలను దేనిని మర్చిపోకుండా అనుక్షణము కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించేవాడిగా నేను ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున ఏ జనమునకు కూడా ఇలాగూ ఆయన చేయలేదు, కానీ ఆయన సంకల్పంలో ఉన్న వారికి మాత్రం ఇవన్నీ కూడా సమకూడి జరుగుతూ ఉన్నవి. ఎందరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరికీ కూడా సమస్తము సమకూడి జరుగుతున్నదని పౌలు గారు చదివిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఏ విషయంలో ఎక్కడ బలహీనులుగా ఉన్నామో ఆ సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, నరుల కార్యశక్తివైన ఆయన సంతోషం. కొందరు హృదయాలు గుర్రాలు బట్టి సంతోషిస్తారు, మరి కొందరు రథాలు బట్టి సంతోషిస్తారు. మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి ఆనందిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నూతన సంవత్సరములో నీ బలము ఆయనే, నీ శక్తి ఆయనే, నీ ఐశ్వర్యం ఆయనే, నీ సమస్తము ఆయనే. పౌలు గారు స్వార్థ కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నానన్నాడు. సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ప్రియ బిడ్డలారా, భూమి మీద మనందరం కూడా ప్రాకులాడుతూ ఉన్నాం. దేని కొరకు? సుఖంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని. సో మన యొక్క వే ప్రయాసాలన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. కానీ ఈయన ఏం చేశాడంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తును కూర్చిన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి
ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు సమస్తాన్ని నష్టముగా ఎందుకు ఎంచుకున్నాడంటే శ్రేష్టమైన జ్ఞానం కొరకు. ఏ జ్ఞానం కొరకు మన పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నాం, ఏ జ్ఞానం కొరకు మనం తహతహలాడుతున్నాం, ఒకసారి ఈ యొక్క నూతన సంవత్సరం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని భయం ఉంటే నీకేమి కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. దేవుని భయం ఉంటే నీ పిల్లలకు జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క భయము, దేవుని యందు భయము, భక్తి లేకుండా జ్ఞానం అనేది రావటం సాధ్యము. కాబట్టి ఈ జ్ఞానము ఏం చేస్తుందంటే మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తుంది. దేవుని స్తోత్రం. పౌలు గారు మంచి విద్యావేత్త, ధర్మశాస్త్రములో పాండిత్యము కలిగిన వాడు. అయినా కానీ సమస్తాన్ని నష్టముగా ఎందుకు ఎంచుకున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము నిమిత్తం సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ఎందుకంటే వెనుకున్నవి మరిచి, అక్కడ 10వ వచనం చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నువ్వు ఈ సంవత్సరంలో ఎక్కడ పరిగెత్తాలి? ఎక్కడ పరిగెత్తాలి? ఏ సమస్య వస్తే పక్కింటికి కాదు, సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి కాదు, దేవుని దగ్గరకు నువ్వు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడు? నేను గురి లేని వారిగా పరిగెత్తడం లేదు. ఎలా పరిగెడుతున్నాడు? గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. He's having the concentration, he's having the target. ఒక లక్ష్యం కలిగి ఆయన తన యొక్క జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మన జీవితానికి ఏ లక్ష్యం ఉంది? మన జీవితానికి నీ లక్ష్యం ఏంటి? ఇల్లు కట్టుకోవాలనా? నీ పిల్లలు చదివించుకోవాలనా? నువ్వు దేని కొరకు తహతహలాడుతున్నావు? నీ దేవుని బిడ్డలారా, ఇవన్నిటిని కూడా ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ఎందుకంటే తండ్రి ఇంటికి వెళ్ళడంనే టార్గెట్ గా పెట్టుకున్నాడు. పరలోకాన్ని స్వతంత్రించుకోవడమే ఆయన లక్ష్యముగా పెట్టుకొని ఆ గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన గురి లేని వారి వల్ల పరిగెడుతున్నాడు. క్రీస్తు యేసును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని. అంటే క్రీస్తు యేసు అంటే ఈ ఉన్నతమైన బహుమానం ఉంది. ఎక్కడ లేదు మనకి? లోకంలో ఆ ఉన్నతమైన బహుమానం అనేది లేదు, ఆ సత్కార్యం అనేది మనకు లేదు. ఎలా వచ్చిందంటే క్రీస్తు యేసులోనే మనకు ఆ బహుమానం కలుగుతుంది. కాబట్టి ఆ బహుమానం పట్టుకోవాలని, అందుకోవాలని గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని తర్వాత అంటాడు 17వ వచనంలో, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటాడు. మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎప్పుడైతే మరి మనం ఆయన పోలి నడుచుకుంటామో సమస్తము కూడా మనకు సమకూడి జరుగుతాయి. దేవుని పోలి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి 100% ఆయన. అంటే ఇక్కడ రాజీ పడకుండా 100% క్రీస్తు పోలి నడుచుకున్నాడు. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఈరోజు క్రైస్తవుడు కూడా అలాగే అన్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నా విధానం రండి అని చెప్పాలి. ఆ ధైర్యము, ఆ విధానం మనలోనికి రావాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అన్నాడు. 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఏమని చెప్తున్నాడు? చింతపడొద్దు అంటున్నాడు. చింత పడకూడి. ఎందుకంటే మరి ప్రభువు నువ్వు చింతపడడానికి ఆయన నిన్ను సృష్టించలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో దేవుని మందిరంలో ఉన్నామంటే నీ చింత యావత్తును ఆయన మీద వేయాలి.
ఇంకా చింతించేటువంటి సమయం కాదు ఇది చింతించేటువంటి సమయం కాదు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం అడుగు వాటి వల్ల ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత పొందుకోమంటున్నాడు. ప్రార్థన విజ్ఞాపన అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన విజ్ఞాపన చేతే దేవుని దగ్గర నుంచి మనం వరాలను పొందుకోగలము. లేకపోతే మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి రాలేము. కాబట్టి మనమందరం కూడా ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఆయన చూశాడు. ఎవరు? దర్శన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూశారు. యోహాను గారు ఆ దర్శనాన్ని చూసి ఆయన అంటాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని యొద్ద నుండి ఒక పట్టణం దిగొచ్చును చూశాడు. దేవుని నివాసం మనుషులతో కూడా ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండు, వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. హల్లెలూయా. ఉంటదా ఇంకేమన్నా? దుఃఖమైనను, వేదన అయినను, ఏడ్పైనను ఇక ఉండదు. దేవుడు ఈ సంవత్సరం నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం దేవుని బిడ్డలారా. కాబట్టి ఏది వచ్చిన నువ్వు భయపడుతున్నావు, అది నీ మీదకి వచ్చి. కాబట్టి భయపడకుండా నీ చింతను ఆయన విధేయమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు, రోధించమన్నాడు. దేవుని అడగండి. ఏ అవసరం మీకు ఉన్నాయో, ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ యొక్క సమస్య కొరకు దేవుని అడగండి దేవుని బిడ్డలారా. ఈ రోజు మరి యొక్క నూతన సంవత్సరములో మన మనస్సు నూతనముగా మారాలి. మన యొక్క మనసు నూతనముగా మారాలి. పౌలు గారు అంటారు, మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరము చెందుడి. మన మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఇష్టం. కాబట్టి ఈ మనసు మారకపోతే రూపాంతరం చెందడం అనేది అసాధ్యము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, రూపాంతరం చెందాలి అంటే మనం కూడా సిద్ధపాటులో ఉండాలి. రూపాంతరం చెందాలంటే మనం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే ఏ మార్పు లేకుండా మనము ఆ రూపాంతరం యేసు ప్రభు వారు బాప్తిసం పొందుతానికి ఆయన తన శిష్యులిద్దరిని తీసుకుని వెళ్ళి కొండెక్కాడు. కొండెక్కినప్పుడు ఆయన ధవలవర్ణుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రకాశమానంతో నిండిపోయాడు. ఆకాశం తెరవబడింది. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, నేను ఆనందించిన వాక్యం చెప్పినప్పుడు ఆ శిష్యులు చూడలేకపోయారు. ఏదో స్వరానే విన్నారు కానీ ఆ వెలుగును వాళ్ళు చూడలేకపోయారు. యేసు ప్రభు వారు అంటే భూమి మీద మనిషి యొక్క రూపంలో జీవిస్తున్న ఆయన రూపాంతరము చెందాడు. ఆ విధంగా మనం కూడా రూపాంతరము చెందాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ మనస్సు మారి రూపాంతరము చెందటం వలన క్రీస్తు మనలో నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన గురించి, మన ఆత్మల గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటారు, ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అంటారు. చూడండి, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము. మన ఏళ్ళ ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో దేని చూచి కనిపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ శ్రమలు ఎన్న తగినవి కాబట్టి ఇంక ఎవరు నన్ను క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేస్తారు? అక్కడ చూడ 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ఇందును గూర్చి నేను వాయపడలేదా? దీన్ని బట్టి దినమేలా మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుడు క్రీస్తు ప్రేమ నుంచి నేను ఏది కూడా ఎడబాపలేదు. ధైర్యం కలిగి మన ముందుకు వెళ్ళాలి. గురి యొద్దకే మనము పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సమయం ఇదే. కాబట్టి
చూడండి మరి 12వ అధ్యాయంలో రండి. రోమిలకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేలు పరిశుద్ధి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమైన రూపాంతరము పొందుడి. ఎందుకంటే ఈ లోక మర్యాదలు ఇవన్నీ కూడా అవసరమే గాని మన మనస్సు మారి నూతనమవటం వలనే రూపాంతరం చెందుతాము. సో ఇప్పుడు ఏం మారాలండి? ఏం మారాలి? ఇప్పుడు ఏం మారాలి? మనసు మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఎలాంటి వారు? మనందరం కూడా దొంగలమి, దురాశలో ఉన్నటువంటి వారిని, పాపంలో ఉన్నటువంటి వారు మనందరూ కూడా ఆయన ఏం చేశాడంటే మార్చివేశాడు. దేవుని స్తోత్రం. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోయి ప్రచిన స్వభావం వదులుకొని ఇప్పుడు ఎవరు స్వీకరించాము? క్రీస్తును స్వీకరించాము. రక్షణ పొందినప్పుడు నీ పాత స్వభావం అంతా కూడా ఏమవ్వాలండి? మారిపోవాలి. నువ్వు రూపాంతరం చెందాలి. ఎప్పుడు రూపాంతరం చెందాలి? బాప్తిసం పొందినప్పుడు పాత జీవితం అంతా కూడా కడిగి వేసుకోవాలి. There is no more turning back, no more thinking back, that's all. అంటే ఇక పాత జీవితం అంతా కూడా మర్చిపోయి నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే దేవుని మందిరంలో కూర్చొని నువ్వు ఇంకా ఎప్పుడు జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మన దేవుని మందిరంలో ఉంటే ఉపయోగం లేదు. ఈ రోజున ఈ రాత్రి కాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. గురి యొద్దకు పరిగెత్తమంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా నువ్వు ఉండాలి. ప్రియరా, సో ఈ రోజున మరి ఆయన ఏమన్నాడంటే ఇక్కడ మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టమన్నాడు. ఆ నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావమును ధరించుకునుడి. దేవుని స్తోత్రం. అంటే న్యూ స్పిరిట్ అంటే ఒక నూతనమైనటువంటి ప్రవర్తన మనలోకి రావాలి. నూతన విధానం మనలోనికి రావాలి. ఎందుకంటే ఈ పాత జీవితము, పాత ఆలోచనలు, కోరికలు, పాత విధానం అంతా కూడా మారిపోవాలి. సో అది నీ జీవితానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప బహుమానం. ఎందుకంటే నేను గురి లేని వాని వలె పరిగెడతలేదు, క్రీస్తునందున్న బహుమానం పొందాలని పరిగెడుతున్నాను అన్నాడు. నేనైతే ఎందుకు పరిగెడుతున్నాను? ఉదయం వేసి జీతం కోసం ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి పరిగెడుతున్నాను. ఎందుకంటే అవి రాకపోతే పోషణ జరగదు కాబట్టి దాని కొరకు ప్రాకులాడుతున్నాను. దేని కొరకు ప్రాకులాడుతున్నాడు? ఉన్నతమైన ఆ ఉన్నత క్రీస్తు యేసులో ఉన్నతమైన పిలుకలు బహుమానం పొందాలని పరిగెడుతూ ఉన్నాడు. సో నీవు నేను కూడా మన పరుగు ప్రయాణము, మనం ఏ ప్రయాసాలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి అంటే గురి తప్పి మనం పరిగెడుతూ ఉన్నాం. అవును, అర్థమైంది పాయింట్. గురి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాం, గురి తప్పి పరిగెడుతూ ఉన్నాం, గుడ్డిగా నడుస్తూ ఉన్నాం. ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలిగించిందండి? గుడ్డితనం కలిగించింది. ఆ మాయలో పడిపోయి మనం కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నాం. ఈ రోజు నీకు ఆ స్వభావాన్ని విడిచిపెట్టమని, ఆ క్రియలు విడిచిపెట్టమని దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ యొక్క నవీన స్వభావము ఎందుకంటే అనేకమైనటువంటి శ్రమల్లో, బాధల్లో, బంధకాల్లో ఉన్న మనకు క్రీస్తు ఒక ఆదరణకర్తగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, బంధకాల నుంచి విమోచిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ అంటారు కొత్త ఆకాశము కొత్త భూమి. ఏంటంటే కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే నవీన స్వభావం ధరించుకుంటావో, పరిశుద్ధాత్మను పొందుకుంటావో, నీలో పాపం లేదో, నువ్వు పరలోకంలో ఉంటావు. అక్కడికి వెళ్తే నువ్వు కొత్త ఆకాశాన్ని చూస్తావు. ఈ ఆకాశం అన్ని కూడా లైవ్ అయిపోతాయి.
భూమి మీద ఉన్నవన్నీ కూడా లయమైపోతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నూతన సృష్టి అంటే నువ్వు పరలోకములో దేవుని చూస్తావు. దేవుని స్తోత్రం. పరలోకములో నూతన కొత్త ఆకాశము, అది యుగ యుగాలు ఉండేటువంటిది. దేవుని స్తోత్రం. దానికి ఇంకా అంతము లేదు. కొత్త ఆకాశము, కొత్త భూమి, అక్కడ ఆనందము, నీ జీవితాంతము, నీ యొక్క ఆత్మ బ్రతికి ఉన్నంత కాలము కూడా నీకు ఆనందమే కలిగి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకొరకే మనము ప్రభు యొక్క పనిలో పరిగెడుతూ ఉన్నాం, ప్రభు యొక్క సన్నిధికి పరిగెడుతూ ఉన్నాం. దుఃఖముతో కాదు, ఆనందంతో, సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. సో ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనందరినీ కూడా ఆ ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని తన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని గురి యొద్దకు పరిగెత్తాలి. నూతన సంవత్సరంలో ఎక్కడ పరిగెత్తమన్నాడండి ప్రభు? గురి యొద్దకు పరిగెత్తాలి. గురి యొద్దకంటే మన గురి ఎవరు? క్రీస్తే మన గురి. సో ఆయనను బట్టి, ఆయన విశ్వాసించిన అటువంటి మనకు ఆయనలో కలిగేటువంటి ఆ బహుమానం పొందాలి. మనం అందరం కూడా అయోగ్యంగా ఎవరు కూడా ఆయన యొక్క సన్నిధికి రాకూడదు. ఎందుకంటే మన పరుగు ప్రయాణము, ఎందుకంటే కడవరకు కూడా ఆయన కొరకు జీవించాలి, ఆయన బిడ్డగా జీవించాలి, ఆ బహుమానం పొందుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ విచింత యావత్తును ఆయన మీద వేయండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత మీ యొక్క ప్రత్యేక అవసరం దేవుని మీద ఉంచి పొందుకోవాలని ప్రభుపేట మిమ్మల్ని కూడా తెలియజేస్తూ, మరి ఆ ఉన్నతమైన దేవుడు మనలను, మన కుటుంబాలను ఆ సియోను నుండి ఆశ్రయించి తన కరుణను, కృపను, శాంతిని, సమాధానమును, ఐశ్వర్యము, ఆనందమును, అభివృద్ధిని దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.